మనము ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ శంకర ఆచార్యుల జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు శివగురు తన గురువుతో చెప్తున్న వాక్యాలను చూస్తున్నాము. శివగురు అంటున్నాడు, ఓ మహాత్మా, నేను ఇంతవరకు తమ సన్నిధానంలో ఉన్నట్లుగానే మరణించే వరకు నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. దృఢమైన సంకల్పంతో పలాశదండాన్ని కృష్ణ జీనాన్ని ధరించి అగ్నిహోత్రం చేస్తుంటాను. ఇంతవరకు నేర్చిన వేదాలను అధ్యయనం చేస్తాను. జీవిత కాలమంతా శుశ్రూష చేసుకుంటూ మీ వద్దే గడుపుతాను. మహాత్మా, తమరెందుకు పరమ వైరాగ్య పథాన్ని కప్పిపుచ్చి కర్మకాండ బంధురమైన ప్రవృత్తి మార్గాన్ని ఉపదేశిస్తున్నారు? లోకంలో వివాహం వలన మొదట్లో కొన్ని సుఖాలను పొందవచ్చు. భార్యచే వచ్చే కొన్ని బాహ్య సుఖాలు కనిపించిన సంసారంలో ప్రవేశించిన తరువాత అందులోని సుఖదుఖాలు అనుభవంలోకి వస్తాయి. విశ్లేషించి చూడగా భార్య వలన కలిగే సుఖానుభవాలన్నీ రసం లేనివిగా తోస్తాయి. సంసారం సారం లేనిది. వివేకైన వాడు సంసార ప్రవృత్తి దుష్య పదార్థాలన్నీ రోత కలిగించేవని ఎరిగి వైరాగ్యం పొందుతాడు. వివాహం వలన ఇహలోక సుఖాలు పొందలేకపోయినా సహధర్మచారిణి సమేతు అవడం చేత యజ్ఞ యాగాదులు చేయటం వలన పుణ్యలోకాలైన దక్కుతాయని అనుకుంటే అది దక్కదు. ఎలాగంటే శాస్త్రాల్లో చెప్పినట్లు సాధన సంపత్తులన్నీ సమకూర్చుకొని చేసే యజ్ఞ యాగాదులలో ఏమాత్రం క్రియాలోపం ఉన్నా ఫలం లభించదు. ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాట్లైనా దొరలకుండా యాగాలు చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. కాబట్టి యాగాల వలన వర్షాది ఫలాలు లభిస్తాయని చెప్పలేము. చిత్రాది యాగాలు చేస్తే పశు సంపద ఉన్నవి లభిస్తాయి. పశు యాగాదుల వలన వర్షాలు కురుస్తాయి. వాటి వలన కరువు కాటకాలు నశిస్తాయి. అయితే దైవవశాన ఫలం లభించకపోతే యాగానికి చేసిన ఖర్చంతా వృధా అవుతుంది. అంతేకాదు, పశు యాగాదుల వలన పాపం కూడా చుట్టుకుంటుంది. కాబట్టి పారలౌకిక సుఖాలు దొరుకుతాయని కూడా గట్టిగా చెప్పలేము. అన్ని విధాలుగా యాగాది క్రతువులు అనర్థాలని చెప్పవచ్చు. ఈ విధంగా శివగురు గురుదేవుని సన్నిధానంలో గృహాశ్రమం అన్ని విధాలా అనర్థమని ప్రతిపాదిస్తూ, అంతేకాక గృహస్థు దరిద్రుడైతే గృహస్థాశ్రమానికి పరమ ధర్మాలైన అతిథి సత్కారం, దానం, భోగం మొదలైన పరమ ధర్మాలను ఆచరించలేడు. ధనం లేని గృహస్థుడు ఇతరులకు ఏ విధంగానూ సహాయపడలేడు. అటువంటి వాడు పాపం చేసిన వాడై నరకం పొందుతాడు. ఒకవేళ గృహస్థు సంపన్న కుటుంబంలో జన్మిస్తే పై చెప్పిన కష్టాలు ఉండవని చెప్పవచ్చు. సంపన్న కుటుంబంలో పుట్టినవాడు విషయ పాశాలకు బద్దులై దుఃఖాలనే పొందుతున్నాడు. ఆ విధంగానే విషయాలచే సంతృప్తి చెందనివాడు నిస్సందేహంగా పాపి అవుతున్నాడు. విషయ సుఖాలపై కోరిక ఎన్నటికీ తరిగేది కాదు. నేయి వంటి అవిస్సుల చేత అగ్ని చల్లారకపోగా మరింత పెచ్చు పెరిగేటట్లు కామనలు వృద్ధి అవుతాయి. అటువంటి విషయ సుఖాల వల్ల ఆయా సంస్కారాలు వృద్ధి అవుతవి. మహాఘోరమైన ఈ సంసారం అంతం లేనిది. అది చల్లారకపోగా వృద్ధి అయిపోతూనే ఉంటుంది. ఇంద్రియ సుఖాల వల్ల కలిగే దుఃఖాలన్నీ విషయాలేనని తెలుసుకో రాఘవా. ప్రాణులు విషయాల పట్ల ఎంతగా ఆసక్తి పెంచుకుంటారో దుఃఖ బీజాలు కూడా అంతగానే మొలకెత్తుతూ ఉంటాయి. కనుక సంసారం అన్నది విషయాలచే నిందించదగ్గది. దుర్ఘటం దుఃఖ బీజాలకు మూలం. గృహస్థు అయినవాడు బంధువులను స్నేహితులను సంతోష పెట్టడానికై వస్తువులు సేకరించడంలో మునిగిపోతాడు. ఈ వస్తు సేకరణం అనే కార్యక్రమం ఎన్నటికీ ముగిసేది కాదు. క్రమంగా తాను ఆర్జించి పెట్టుకున్నదంతా కరిగిపోతుంది. మరలా సేకరణకు కృషి ప్రారంభిస్తాడు. ఈ విధంగా విశ్రాంతి లేకుండా పోతుంది. ఇక స్థిరత్వం కానీ శాంతి కానీ ఎక్కడి నుండి వస్తుంది? అందువల్ల సంసారం అన్ని విధాలా దుఃఖమయమే. శివగురు సంసారం అనిత్యమని తనకు తోచినంతా గురు సమ్ముఖాన వెల్లడించాడు. విషయ వాంఛలపై తనకు కలిగిన భావాలను చెబుతున్న సమయంలో శివగురు తండ్రి విద్యాధిరాజు అక్కడికి వచ్చాడు. కుమారుడు వేదాంగాలని పరిపూర్ణంగా అధ్యయనం చేసినాడని తెలుసుకొని ఎంతో సంతోషించాడు. బాలుణ్ణి ఇంటికి తీసుకొని పోయి గురువాశ్రమంలో ప్రవేశపెట్టడానికి గురువు అనుమతి కోరాడు. కానీ శివగురు తన జీవితాంతం గురుసేవ చేస్తూ ఆశ్రమంలోనే ఉంటానని అమితంగా ప్రాధేయపడ్డాడు. కానీ తండ్రి బలవంతంపై ఆయనతో కలిసి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. శివగురు ఇంటికి చేరగానే తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఉత్తమ విద్యలను అభ్యసించి వచ్చిన పుత్రుణ్ణి ఆలింగనం చేసుకొని తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. చాలా కాలం తరువాత పుత్రుణ్ణి చూడటం వలన పుత్రుని స్పర్శ చందన కర్పూరాల కన్నా చల్లగా తోచింది.
శివగురు చాలా కాలం తరువాత గురుకుల వాసం నుండి రావడం వలన బంధువులు అంతా దూర ప్రాంతాల నుండి కూడా విద్యాధిరాజు ఇంటికి రాసాగారు. విచక్షణ జ్ఞాన సంపన్నుడు విద్యాధికుడైన ఆ శివగురు బంధువులకు ఎదురు వెళ్ళి సాదరంగా ఆదరిస్తూ వినయంతో వారందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ సపర్యలు చేశాడు. తండ్రి విద్యాధిరాజు సార్థక నామధేయుడు. సకల విద్యలయందు ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. కుమారుని విద్యా కుశలతను పరీక్షింపగోరి వేదములందలి పద క్రమ జట శిఖ ఘన మొదలైన అంశాలలో స్వరం ఉచ్చారణలు నిశితంగా పరీక్షిస్తూ అనేక ప్రశ్నలు వేశాడు. తండ్రి అయిన విద్యాధిరాజు బహుముఖ ప్రజ్ఞావంతుడవడం వలన కుమారుని కూడా వేదాంగాలందు షడ్దర్శనాలందు వ్యాకరణమందు మహావిద్వాంసుని చేయదలిచాడు. పూర్వ మీమాంస శాస్త్రమందు భాట్ట మతమని గురుమతమని 2 విధాలున్నవి. కుమారి భట్టులచే ప్రతిపాదించిన దానిని భాట్ట మతమని, ప్రభాకరుని సిద్ధాంతాన్ని గురుమతమని చెబుతారు. అట్లే తర్కశాస్త్రంలో న్యాయదర్శనము, వైశేషిక దర్శనమని 2 విధాలను ఉన్నవి. కనబుంగ అర్షిచే రచించబడినది కానదామణి అని దానినే వైశేషిక దర్శనం అంటారు. గౌతమ మహర్షిచే రచించబడిన గ్రంథాన్ని న్యాయదర్శనం అంటారు. మీమాంస శాస్త్రంలోని 2 మతాలు, తర్కశాస్త్రంలో 2 మతాలు ఈ షడ్ భేదంచే ఏర్పడినవి. ఉత్తర మీమాంస అయిన వేదాంతము, సాంఖ్యయోగాలు గ్రహించదగినవి. విద్యాధిరాజు తనయుడైన శివగురును షడ్ దర్శనాలందు పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము నిశితంగా పరీక్షింపదలిచాడు. అనులోమ విలోమ క్రమంలో అనేక ప్రశ్నలు అడిగాడు. ముందుగా తండ్రికి నమస్కరించి ప్రశ్నలన్నింటికి ఆందోళన చెందక, తొట్రుపడక, ధైర్యంతో విషయాన్ని విడువక గురుదేవుని మనసున ధ్యానించి విశదంగాను సహేతుకంగాను చిరునవ్వులు చిందిస్తూ సునాయాసంగా సమాధానాలు చెప్పాడు. తండ్రి అయిన విద్యాధిరాజు వేదములందు వేదాంగాలైన శిక్ష, వ్యాకరణాది శాస్త్రాలందు వేసిన ప్రశ్నలన్నింటికీ శివగురు తడుముకోకుండా తక్షణమే సమాధానాలు ఇచ్చాడు. తనయుని సునిశ్చితమైన సూక్ష్మబుద్ధి కుశలతకు తండ్రి ఎంతో ఆనందం పొందాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.